రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ ముఖ్యమంత్రి గారు మేము 100% 100% రుణమాఫీ చేసామని సంబరాలు చేసుకుంటారు. ప్రజల సొమ్ముతో అనవసరంగా ఫ్లెక్సీలు కూడా పెడతారు. ఒక ఉదాహరణ, వాళ్ళే మేము 100% చెప్పలేదని చెప్తారు. ఇక ప్రూఫ్ కావాలని చూడండి. మా తిరుమల గ్రామంలో 450కి పైగా రైతులు, 450కి పైగా. మనం చూసుకున్నట్టయితే చూడండి, చివర 202 మందికే రుణమాఫీ అయింది. అంటే ఈ లెక్కన చూస్తే ఎంత పర్సెంట్ అయినట్టండి? 44% గిట కాలే. అలాంటిది మేము 100% చెప్పామని గొప్ప చెప్పుకుంటారు. ఇంకా అసలు చెప్పుకోవాలంటే కొన్ని విషయాలు సిగ్గుచేటు. పేరు అక్షరం తప్పుందని, లింకు కాలేదని, బ్యాంకు తప్పుందని, ఆధార్ కార్డు ఇవ్వలేదని, ఇలా ప్రతి ఒక్కరిని ఆడికి కావాలంటే ఆడికి తీసేసి. ఇదే మీకు ఒక విషయం, అదే రుణమాఫీ అప్పుడు వాగ్దానం ఇచ్చినప్పుడు 2 లక్షలకు అందరూ చేస్తున్నాడు. అదే జీవో రిలీజ్ చేసినప్పుడు 2 లక్షలకని జీవో రిలీజ్ చేసిండు. జీవో రిలీజ్ చేసి మళ్ళీ మార్చిరు. 2 లక్షలు ఎక్కువ కాదు, 2 లక్షలు ఎక్కువ కట్టుకొని చేస్తామన్నారు. 2 లక్షలు కట్టిన వాళ్ళం కాగిట మళ్ళీ 3వ మళ్ళీ జీవో ఏం లేదు అయిపోయిందని. కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అనేక మంది పేద రైతులు రుణమాఫీ కానున్నారు. కాబట్టి ఖచ్చితంగా అందరికీ రుణమాఫీ చేసే మీరు ఓటు అడగాలి. లేకపోతే స్థానిక ఎన్నికలలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ప్రతి ఒక్కరికి మేము రైతుల తరపున అడుగుతున్నాము, ఎవరైతే ఇంతవరకు రుణమాఫీ కాలేదో, చిన్న కారణాలతో రుణమాఫీ కాలేదో వాళ్ళు కంపల్సరీ రుణమాఫీ చేయాలని కోరుతున్నాము.